మహబూబాబాద్ జిల్లా వెన్నారం గ్రామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కాసర్ల సీను సంచలన వ్యాఖ్యలు చేశారు. వెన్నారం గ్రామ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి బానోత్ భారతి గెలుపు కోసం బీఆర్ఎస్ పార్టీ నేతలు సైనికులుగా కష్టపడాల్సిన అవసరం ఉందని చెప్పారు. సొంత ప్రయోజనాల కోసం వెన్నుపోటు రాజకీయాలు చేయొద్దని హెచ్చరించారు. అలా చేస్తే మాజీ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ ఆదేశాల మేరకు క్రమశిక్షణ చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మాట్లాడదాం వాళ్ళ బిడ్డ సర్పంచ్గా ఉప సర్పంచ్గా గ్రామ కాంగ్రెస్ లో నచ్చక మరి నా సొంత గుడికి నేను చేరటం జరిగింది. ఆ సొంత గుడి చేరిందే కాకుండా ఎమ్మెల్యే గారు పిలిచి ఏ క్యాండిడేట్ ని పెడతానో సీను తీసుకొని రా అని చెప్పేసి ఎమ్మెల్యే గారు దగ్గర తీసుకోకపోవడం, మాజీ ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకొని పోయి ఎమ్మెల్యే గారి రెడ్డి నాయక్ గారి దగ్గర తీసుకొని పోయి బలపరిచి బానోత్ భారతిని బలపరిచిన ప్రచారం చేసుకోండి. నేను కూడా వస్తా, మనం చేసిన అభివృద్ధి ఇంటింటికి చెప్పండి. తాగునీరు ఇచ్చింది మనమే, సీసీ రోడ్లు ఇచ్చింది మనమే, 1000 రూపాయలన్న పింఛన్ 2000 చేసింది మనమే. మరి ఇట్లా చెప్పి కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలు కూడా ఇచ్చింది. ఆ వాగ్దానాలు కూడా 2500 రూపాయలు ఇతనని ఇయ్యలేదు, తులం బంగారు ఇతనని ఇయ్యలేదు, చదువుకున్న అమ్మాయి స్కూటీ ఇతనని ఇయ్యలేదు. ఇవన్నీ కూడా చెప్పి ప్రజల దగ్గరికి పోయి ఇంటింటికి పోయి ప్రచారం చేసి మనం చేసిన అభివృద్ధి చేసి చెప్పి క్యాండిడేట్ మన పెట్టిన అభ్యర్థిని గెలిపించుకొని రావాలని రెడ్డి నాయక్ గారు చెప్పడం జరిగింది. అంతేకాకుండా మన అభ్యర్థికి వ్యతిరేకంగా ఎవరైతే ఇతర పార్టీలకు కానీ మన అభ్యర్థినికి గెలుపు కోసం పనిచేయని ఎవరైనా ఉంటే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినవి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేస్తామని చెప్పి గ్రామ